దేశ భద్రత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కంటే కూడా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కి తన ఇష్టాలే ముఖ్యమా అంటే నిర్మోహమాటంగా తన ఇష్టాలు నిర్ణయాలకే కేసీఆర్ కట్టుబడి ఉంటారని మరోసారి బట్టబయలవుతోంది. తన పంతం కోరిక నెరవేర్చుకోవడం కోసం ప్రధాని మోడీకి వంగి వంగి దండాలు పెట్టిన కేసీఆర్ ప్లాన్ రివర్స్ అవడంతో భారత అడ్మిరల్ స్థాయి అధికారికి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా కర్కశంగా వ్యవహరించారని వెలుగులోకి వస్తోంది. ఈ వ్యవహారం అంతా ఇప్పుడు బయటపడడానికి రీజన్ వికారాబాద్ దామగుండం వద్ద ఏర్పాటు చేయబోతున్న లో ఫ్రీక్వెన్సీ రాడార్ కేంద్రం. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, తెలంగాణకు అనుకోని వరంగా వచ్చిన ప్రాజెక్ట్. మొన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. ఇన్నేళ్లు కేసీఆర్ అడ్డుకున్నారా? ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న కేసీఆర్ అరాచకాలు. దేశ రక్షణకు సంబంధించిన ఎందుకు మోకాలడ్డారు? పరిగి నియోజకవర్గం దామగుండం అడవుల్లో లో ఫ్రీక్వెన్సీ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. నావిక దళానికి ఈ మేరకు అవసరమైన భూమిని కేటాయించింది. అయితే రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల మూసీ నది అంతర్ధానమయ్యే ప్రమాదం ఉందని, అడవులను నాశనం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల్లో ఆందోళనను, వ్యతిరేకతను రేకెత్తించేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తోంది. బీఆర్ఎస్ అనుకూల మీడియాతో విష ప్రచారం కూడా చేయిస్తోంది. అయితే అసలు ఈ రాడార్ కేంద్రం ఏర్పాటు కోసం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో వికారాబాద్ దగ్గర 2700 ఎకరాలు అటవీ భూమిని కేటాయించారు. అందుకు సంబంధించి పేమెంట్ చేసి జీవో కూడా జారీ చేసి అర్థాంతరంగా దానిని ఆపేశారు. కేసీఆర్ ఈ రాడార్ కేంద్రం ఏర్పాటును అడ్డుకోవటం వెనుక అసలు గుట్టు ఇప్పుడు రట్టవుతోంది. కాగా సచివాలయాన్ని అప్పట్లో కేంద్ర ఆర్మీ బలగాలకు చెందిన బైసన్ పోలో గ్రౌండ్స్ లో కట్టాలని కేసీఆర్ కు కోరిక ఉండేదని ఓపెన్ సీక్రెట్ అంటుంటారు. ఆ భూమిని ఎలాగైనా కేంద్రాన్ని ఒప్పించి తీసుకునేందుకు కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు కూడా చేశారని చెప్పుకుంటారు. ప్రధాని మోదీకి వంగి వంగి సలాంలు చేస్తున్న రోజుల్లో కేసీఆర్ ఎప్పుడు ప్రధానిని కలిసినా విజ్ఞాపన పత్రంలో నంబర్ 1 అంశం బైసన్ పోలో గ్రౌండే ఉండేదని గుసగుసలు వినిపించేవి. కానీ తమ ఆధీనంలో ఉన్న బైసన్ పోలో గ్రౌండ్ ను ఇవ్వటానికి ఆర్మీ ఒప్పుకోలేదు. ఆ భూమి తమకు చాలా అవసరమని, ముఖ్యమని ఇవ్వలేమని కేంద్రం ప్రతిపాదనను సైతం ఆర్మీ హెడ్ తోసిపుచ్చారు. దాంతో కేంద్రం బైసన్ పోలో గ్రౌండ్ ఇవ్వలేని పరిస్థితి ఉందని తెలియగానే కేసీఆర్ రాడార్ కేంద్రంపై యూటర్న్ తీసుకున్నారు. కంటోన్మెంట్ లో రోడ్లు వేస్తామంటే కేంద్రం ఒప్పుకోవటం లేదు, భగీరథ పైపులు వేస్తామంటే ఒప్పుకోవటం లేదు అని సాకులు చెప్పి ఇండైరెక్ట్ గా మా ప్రతిపాదనను ఒప్పుకోకపోతే మీ ప్రతిపాదనను మేం కూడా ఒప్పుకోమనేలా వ్యవహరించారు. దాంతో కేసీఆర్ చేసిన దుర్మార్గం ఫలితంగా రాడార్ కేంద్రం అక్కడే ఆగిపోయింది. అప్పటికే దీని నిర్మాణాన్ని ఎల్ఎన్టీకి ఇచ్చిన ఆర్మీ ఆ భూములు నిర్మాణ సంస్థకు అప్పగించలేకపోవటం వల్ల పెనాల్టీ కట్టాల్సి వచ్చింది. ఏకంగా భారత అడ్మిరల్ స్థాయి అధికారి అడిగినా కేసీఆర్ ఒప్పుకోలేదు. ఆ అధికారికి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడంతో బయటపడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత ల్యాండ్ అలాట్మెంట్ కూడా 2700 ఎకర్స్ ఫారెస్ట్ ల్యాండ్ అలాట్మెంట్ చేయడం జరిగింది, పేమెంట్ కూడా చేయడం జరిగింది, జీవో కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత దాన్ని ఆపేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి బైసన్ పోలో గ్రౌండ్ అనేది ఒక సెక్రటరియట్ నిర్మాణం చేయడానికి అది కావాలి. మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడు ప్రధానమంత్రి గారిని కలిసినా తన లిస్ట్ లోపల నెంబర్ 1 అంశం ఉంటుంది. దేర్ ఆర్ సో మెనీ అదర్ ఇష్యూస్ అనమాట. అయినా సరే నెంబర్ 1 బైసన్ పోలో గ్రౌండ్ గురించి అడుగుతారు. ఎప్పుడైనా ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఆర్మ్ ఫోర్సెస్ ల్యాండ్స్ అనేది ఎప్పుడు ఇయ్యరు, వాళ్ళ డ్యూటీలో అది ఒక అంతర్భాగం అనమాట. సో ఆ ల్యాండ్ని ముఖ్యమంత్రి గారు అడిగిండు, వాళ్ళు అది ఇవ్వమని చెప్పిండ్రు. దానికి సాగ్గా చూపెట్టేసి నాతో అంటాడు ముఖ్యమంత్రి గారు ఏంటంటే, వాళ్ళు మన కంటోన్మెంట్ ఏరియా నుంచి మనం రోడ్లు వేస్తామంటే వాళ్ళు ఇవ్వడం లేదు, మనము భగీరథ పైప్ లైన్ తీసుకెళ్దామంటే వాళ్ళు ఇవ్వడం లేదు, అలాంటప్పుడు మనం ఎందుకు ఇవ్వాలా అంటాడు. తను ఏం చెప్పాను, సార్ మనం ఆల్రెడీ ఇచ్చినాం, వాళ్ళు ఆల్రెడీ ఎల్ఎన్టీ కంపెనీకి వాళ్ళు ఆల్రెడీ 1000 crores కాంట్రాక్ట్ ఇచ్చారు, మొత్తం కన్స్ట్రక్షన్ అంతా ఇచ్చారు. దాంట్లో పెనాల్టీ క్లాజ్ ఉంది. మనం కనుక వాళ్ళు ఆర్డర్ ఇచ్చినాక ల్యాండ్ మనము బౌండరీస్ చూపించకుండా ఉంటే వాళ్ళు పెనాల్టీ ఇంపోజ్ అవుతుందని చెప్పి దాన్ని అబెన్స్లో పెట్టారు. కాబట్టి ఈ టైం లోపల అడ్మైరల్ అడుగుతున్నాడు, ఒక మన కంట్రీ అడ్మైరల్ అడుగుతున్నాడు, మీరు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని కూడా నేను ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు తను ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు.
స్వలాభం కోసం, తన కోరిక తీర్చుకోవడం కోసం కేసీఆర్ ఇంత నీచానికి దిగజారని వెలుగులోకి రావడంతో సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఈ విష ప్రచారానికి స్వస్తి పలకాలని కాంగ్రెస్ నేతలు బుద్ధి చెబుతున్నారు. మరోవైపు దామగుండం ప్రాంతంలో దేవాలయానికి, పర్యావరణానికి ఎలాంటి హాని, ఇబ్బంది కలగకుండా అదే స్థానంలో దేవాలయాన్ని చేస్తూ అటవీ ప్రాంతంలో ఇండియన్ నేవీ ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభిస్తామని కాంగ్రెస్ సర్కారు వెల్లడిస్తుంది.